హలో వ్యూవర్స్, హాయ్ మేడం. పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి? చాలా మంది మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అసలు ఏంటి నీటి బుడగల సమస్య ఏంటి? దీని గురించి మనం తెలుసుకుందాం. మై నేమ్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. ఈ పీసీఓడి అనేది ఇప్పుడున్న కాలంలో జనరల్గా ఏ స్కాన్ రిపోర్ట్ ఎవరు స్కాన్ చేసినా సరే పేషెంట్స్ వచ్చే ఫైల్లో పీసీఓడిని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అసలు పీసీఓడి అంటే ఏంటి? జస్ట్ స్కాన్లోనే పీసీఓడి ఉంటే మనకు పీసీఓడి ఉన్నట్ట? దాని మూలంగా మనం భయపడాల్సిన అవసరం ఉందా? ప్రెగ్నెన్సీస్ రావా? వీటి ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? ప్రతి పేషెంట్కి అండాశయంలో ఎగ్స్ ఉండటం అనేది చాలా నార్మల్. కొంతమంది పేషెంట్స్కి ఏంటి అంటే ఎగ్ నిల్వ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి స్కాన్లో పీసీఓడి అని రాస్తారు. కానీ వీళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోతే మేము ఆ పేషెంట్స్ని మీకు పీసీఓడి ఉంది, మీకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంది, ఛాన్సెస్ తక్కువ అని మనం ఏం కంగారు పెట్టాం. అసలు ఏ పేషెంట్స్ భయపడాలి, ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళు? ఓన్లీ ఇఫ్ ద స్కాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సిమ్టమ్స్. అంటే పేషెంట్ మా దగ్గరికి వచ్చి, మేడం మాకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, మొటిమలు ఎక్కువ వస్తున్నాయి, హెయిర్ గ్రోత్ అనేది అబ్నార్మల్గా పెరుగుతుంది, సైకిల్స్ మేము ఎన్నిసార్లు ట్రై చేసినా మెడిసిన్స్ పెడితే కానీ మాకు పీరియడ్స్ రావడం లేదు. దీస్ ఆర్ ద కంప్లైంట్స్ వేర్ వి అసోసియేట్ విత్ స్కాన్. సో ఈ కంప్లైంట్స్తో వచ్చిన వాళ్ళకి మేము స్కాన్ చేయించుకుని ఈ రెండు మాకు కోరిలేట్ అవుతుంటే వాళ్ళని మేము పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పేషెంట్స్గా నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఈ పీసీఓడి పేషెంట్స్కి అసలు ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలా తగ్గుద్ది అని చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. పీసీఓడి అనేది ఒక హార్మోన్ అబ్నార్మల్ కండిషన్. అంటే మన బాడీలో ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఏదైతే ఉంటుందో అది అబ్నార్మల్గా ఇంబ్యాలెన్స్ ఉండడం మూలంగానే మనకి పీసీఓడి అనేది వస్తుంది. ఈ బ్యాలెన్స్ని మనం ఎలా రిస్టోర్ చేస్తాం? దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పేషెంట్స్. అంటే ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే పేషెంట్స్ ఉంటారు, మనం పీసీఓడి తగ్గితే చాలు అనుకునే పేషెంట్స్ ఉంటారు. ఈ పీసీఓడిలో ట్రీట్మెంట్ ఏంటి అంటే మనం ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి ఇస్తాం అనమాట. దీన్ని ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటారు. అట్ ద సేమ్ టైం ఇవి మనకి బ్యాలెన్స్ కూడా క్రియేట్ చేస్తాయి. అలా క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళకి రెగ్యులరైజేషన్ ఆఫ్ పీరియడ్స్ జరుగుతుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కొంతవరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ 3 నుంచి 6 months వాడిన తర్వాత దెన్ ఓవులేషన్ ఇండక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసి ఇదివరకు ఆల్రెడీ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడేసి ప్రెగ్నెన్సీ రాకుండా బాధపడుతూ ఉంటారు. సో ఈ పేషెంట్కి హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ బాగున్నట్లయితే మాత్రం ఓవులేషన్ ఇండక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి? మనకు ఒక చిన్న ఎగ్ ఉంది అనుకోండి, దాన్ని పెరగడానికి ఇచ్చే మెడికేషన్స్నే ఓవులేషన్ ఇండక్షన్ అంటారు. మన బాడీలో ఎగ్ పెరిగిన తర్వాత ఎగ్ రప్చర్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో వీటికి ఓవులేషన్ అవడానికి ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాం. సో భార్యాభర్తల్ని ఆ టైంలో కలవమంటం కానీ లేదు ఐయుఐ చేయడం కానీ జరుగుతుంది అనమాట. ఇవి పేషెంట్స్కి ఉన్న మెడికల్గా వివిధ రకాల ట్రీట్మెంట్. మాకు లాప్రోస్కోపీ చెప్పారు, లాప్రోస్కోపీ ఎందుకు చేయించుకోవాలి? కొంతమందికి ఓవులేషన్ ఇండక్షన్ కానీ కొంత మెడిసిన్స్ ఇచ్చినా కానీ ఓవులేషన్ జరగదు. అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం కానీ, సివియర్ పీసీఓడి విపరీతమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కానీ ఉన్న పేషెంట్స్కి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అదిలో ట్రీట్మెంట్లో భాగంగా చేస్తుంది. ఇవి వివిధ రకాల ట్రీట్మెంట్స్. ఇవన్నీ వాడేసిన తర్వాత మాకు ప్రెగ్నెన్సీ రాలేదు మేడం, మేము ఏం చేయించుకోలేము. సో కొన్ని ట్రీట్మెంట్స్ అన్ని వాడిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ కానీ రాకపోతే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఆస్కారం అనేది ఉంటుంది. ఇది పీసీఓడి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. థ్యాంక్ యూ.